హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మి. వెల్కమ్ టు అమ్మ చెప్పింది కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి హెల్దీ అయిన రెసిపీ తయారు చేసుకోబోతున్నామండి. చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకున్నారంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు గోధుమల్ని వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత 2-3 టైమ్స్ గోధుమలని బాగా కడుక్కోవాలండి. వాటిపైన ఉన్న డస్ట్ అంతా పోయే వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసి నేను కడిగి తీసుకొస్తాను. నేను శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగి తీసుకొచ్చానండి. ఇప్పుడు ఈ గోధుమలన్నిటిని కూడా ఒక ప్యాన్లో వేసుకుందాం. వాటర్ ఏమీ వేయట్లేదండి, ఓన్లీ గోధుమలు మాత్రమే ఈ ప్యాన్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే గోధుమలను తీసుకున్నానో అదే కప్పుతో పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ కడాయిని స్టవ్ పైన పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుంటూ మనం వీటిని ఉడికించుకోవాలండి. ఒకసారి మధ్యలో మూత తీసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి. చూసారా, మనకి గోధుమలు అనేవి బాగా ఉడుకుతున్నాయి. ఇలా బాగా కలిపాము కదా, మళ్ళీ మూత పెట్టి మనకి పాలన్నీ కూడా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పాలన్నీ కూడా దగ్గరికి అయిపోయండి. ఒకసారి చూద్దాము కలిపి. చూసారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనకి గోధుమలు కూడా బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కాస్త చల్లగా అయిందండి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని వీటిని మిక్సీ చేసి తీసుకొద్దామండి. ఇలా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసాను కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసి తీసుకొద్దామండి. మీరు వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదా పాలైనా వేసుకోవచ్చండి. నేనైతే వాటర్ వేసి మిక్సీ చేసి తీసుకొస్తాను. అవసరమైనన్ని వాటర్ వేసుకుంటూ మనం దీన్ని మెత్తగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ చేసి తీసుకొచ్చాను. మీకు ఎన్ని అవసరమైతే అన్ని పాలైనా నీళ్ళైనా వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మెత్తగా క్రీమ్ లాగా అయింది కదండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టానండి. ప్యాన్ హీట్ అయింది. ఇందులో 4-5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది కదా, మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుందామండి. ఇందులో స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసేసాము కదా, దీన్ని కలుపుతూ వేగించుకుందామండి. ఈ నేతిలో ఇది బాగా వేగితే మనకి మంచి వాసన అనేది వస్తుందండి. ఇది మనం ఇలా వేగిస్తూ ఉంటే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుందండి. లైట్ ఎల్లో కలర్లోకి వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇది బాగా వేగింది కదా, ఇందులో మనం 1 కప్పు వరకు పంచదార వేసుకుందామండి. ఏ కప్పుతో అయితే గోధుమలు తీసుకున్నానో నేను అదే కప్పుతో పంచదార వేస్తున్నాను. మీరు కావాలంటే పంచదారకు బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లం తురుముకున్న తర్వాత ఇలా 1 కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవచ్చు. ఇంకా హెల్దీ అండి, బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి పంచదార అంతా కరిగి బాగా ముద్దలాగా దగ్గరికి ఉడికింది కదండి. ఇందులోనే ఇంకొక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. ఇందులోనే కొద్దిగా ఎలాచీ పొడి కూడా వేసేసుకుందాం. 2 యాలకులను ఇలా మెత్తగా చితకొట్టి వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుతూ ఇంకొక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ప్యాన్కి ఎక్కడ అంటుకోవట్లేదు, చూసారా, సపరేట్ అవుతుంది. ఇలా బాగా కలుపుతూ ఇంకొక 10 మినిట్స్ బాగా ఉడికించుకుంటే సరిపోతుందండి.
మంచి వాసన వస్తుందండి. చాలా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే ఇది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచి షైనీగా చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీనికి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్కి నెయ్యి అప్లై చేస్తున్నానండి. మీరు కావాలంటే అలా కూడా ఉంచేసుకోవచ్చండి. ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. నేనైతే పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా ప్లేట్కి నెయ్యి రాసిన తర్వాత దీనిపైన వేసి ప్లేట్ అంతా కూడా అప్లై చేస్తున్నాను ఈవెన్గా. ఇలా అప్లై చేసిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని వీటిపైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా హెల్దీ రెసిపీ. తక్కువ టైంలో 1 కప్పు గోధుమతో ఎలా స్వీట్ రెసిపీ తయారు చేయాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేయండి. చూసారు కదా, పైనుంచి నేను ఇలా బాదం పెట్టేశాను. పీసెస్గా కట్ చేశాను కదా. ఈ చిన్న పీస్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది. అంత బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.